నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులకు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. ఎయిర్పోర్ట్ సమీపంలోని చెత్తబుట్టలో బాంబులు పేలుబోతున్నాయంటూ కాల్స్ మెయిల్స్ వచ్చాయి. దీంతో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. అయితే గత 6 రోజుల వ్యవధిలో ఈ విధంగా బెదిరింపులు రావడం ఇదే మూడోసారి కావడం గమనార్హం. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి, బీజేపీ ప్రధాన కార్యాలయం డీజీపీ ఆఫీస్, రాజ్ భవన్ తో పాటు స్టార్ హీరోయిన్ త్రిష, నటుడు టీవీకే అధినేత విజయ్ ఇంటికి బాంబ్ బెదిరింపులు వచ్చాయి. తీవ్ర కలకలం చెలరేగగా భద్రతా బలగాలు, పోలీసులు అప్రమత్తం అయ్యాయి. ఇందులో భాగంగానే బెదిరింపులు వచ్చిన ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాల సాయంతో తనిఖీలు నిర్వహించారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ బయటపడలేదు. ఇక సినీ నటి త్రిష నివాసం సెనోటాఫ్ రోడ్డులో ఉండటంతో పాటు సీఎం స్టాలిన్ నివాసానికి సమీపంగా ఉన్న నేపథ్యంలో అధికారులు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేశారు. దాంతో పాటుగా ఈ బెదిరింపుల వెనుక ఎవరున్నారో అనే కోణంలో సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు చేపట్టింది. బెదిరింపు కాల్స్ చేసిన వారి లొకేషన్ తో పాటు టెక్నికల్ ఆధారాలను సేకరించే పనిలో పడింది. ఇది ఆకతాయిల ప్రయత్నమా లేదా రాజకీయ కుట్రలో భాగమా అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు అధికారులు. మరోవైపు చెన్నై ఎయిర్పోర్ట్ మేనేజర్ కార్యాలయానికి కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఇందులో ఎయిర్పోర్ట్లోని డస్ట్ బిన్లో శక్తివంతమైన బాంబులను అమర్చామని, అవి ఏ క్షణమైనా పేలిపోతాయని పేర్కొన్నారు. దీంతో అధికారులు చెన్నై విమానాశ్రయ డైరెక్టర్ను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలోనే అత్యవసర భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కానీ అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువులు కనిపించలేదు. దీంతో బెదిరింపు ఈమెయిల్ బూటకమని తేలింది. అనంతరం అధికారులు దీనిపై చెన్నై విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. 2024లోనూ సీఎం స్టాలిన్ శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దర్యాప్తులో ఇది ఫేక్ అని తేలింది. ఈ ఏడాది జూలై 27న సీఎం స్టాలిన్ నివాసానికి ఆకతాయిలు మరోసారి బాంబు బెదిరింపు కాల్స్ చేశారు. ఇక తాజాగా మరోసారి పలువురు ప్రముఖులే టార్గెట్ గా థ్రెటనింగ్ కాల్స్ వస్తుండటంతో తీవ్ర కలకలం చెలరేగింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా సినీ రాజకీయ ప్రముఖుల నివాసాలతో పాటు ప్రభుత్వ కీలక కేంద్రాల్లో భద్రతను బలోపేతం చేసింది. ఈ క్రమంలోనే నిందితులను త్వరగా పట్టుకునేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. వరుస బెదిరింపుల నేపథ్యంలో ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. అయినప్పటికీ అధికారులు మాత్రం పరిస్థితిని నియంత్రణలో ఉంచామని చెబుతున్నారు. ఎవరు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.